ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు వ్యాపారంలో ప్రయోజనం చేకూరుతుంది. ఒక ముఖ్యమైన కార్యాలయ పనిని పూర్తి చేయడానికి ఒక సహోద్యోగి నుండి మీకు సహాయం లభిస్తుంది. ఈ రోజు కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ మీరు మీ ఆహార పానీయాల అలవాట్ల పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సాయంత్రం మీరు కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించవచ్చు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి కొన్ని పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉంది. అవి మీ ఇంటికి ఆనందాన్ని మరియు శ్రేయస్సును తీసుకువస్తాయి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత మరియు ఆకర్షణ పెరుగుతాయి. ప్రణాళిక వేసుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు ఖరారు కావచ్చు. మీరు మీ ప్రేమ భాగస్వామితో సంతోషకరమైన మరియు చిరస్మరణీయమైన క్షణాలను గడుపుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ సమతుల్యమైన దినచర్యను పాటించండి. విద్యార్థులు తమ చదువులు అద్భుతంగా రాణిస్తారు. మీరు చిన్నవైన ప్రాథమికమైన సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి కృషి చేస్తారు మరియు ఇది ఖచ్చితంగా సానుకూల ఫలితాలను ఇస్తుంది. సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారం గణనీయమైన పురోగతిని సాధిస్తుంది. మీరు ప్రాధాన్యతనిచ్చిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు. పూర్తి ఏకాగ్రతతో పని చేయండి. పెండింగ్లో ఉన్న వ్యక్తిగత పనులు ఏవైనా ఉంటే పూర్తి కావచ్చు. డబ్బు ఎక్కడైనా చిక్కుపోయి ఉంటే అడిగిన మీదట అది తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీ పిల్లల కార్యకలాపాల్లో మీరు సంతృప్తి పొందుతారు. ప్రస్తుతానికి పెద్ద మార్పులకు దూరంగా ఉండండి. మీ తల్లిదండ్రుల మరియు పెద్దల పట్ల గౌరవాన్ని పాటించండి. ఇతరుల నుండి ఎక్కువగా ఆశించకుండా మీ సొంత సామర్థ్యాలను నమ్మండి. వ్యాపార భాగస్వాములు మరియు క్లయింట్లతో సంబంధాలు కొనసాగించండి. మీకు మంచి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ స్తోమతకు మించి రుణాలు తీసుకోకుండా ఆర్థిక నిర్ణయాలను తెలివిగా తీసుకోండి. ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పుల గురించి వార్తలు అందవచ్చు. భార్యాభర్తల మధ్య సంబంధం బాగుంటుంది. అత్తమామలతో కూడా సమన్వయం కొనసాగుతుంది. ప్రేమ సంబంధాల్లో అవగాహన లోపం కొన్ని సమస్యలకు కారణం కావచ్చు. ఒత్తిడి మరియు చెడు దినచర్య మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. తగినంత నిద్ర, సమతుల్య ఆహారం మరియు విశ్రాంతి ఉండేలా చూసుకోండి. ఈరోజు విధి నిర్వహణలో కానీ వ్యాపార రంగంలో కానీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్త పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా విధానాల మార్పులు రావచ్చు. వ్యాపారంలో కూడా కొత్త అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. క్రయ విక్రయాల్లో భాగాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామితో సఖ్యత కొనసాగుతుంది. విహారయాత్రలు మరియు సామాజిక సమావేశాలు మిమ్మల్ని సంతోషంగా ప్రశాంతంగా ఉంచుతాయి. ఆర్థిక మెరుగుదలలు, దీర్ఘకాలంగా ఉన్న బకాయి బిల్లులు మరియు అప్పులను సులభంగా తీర్చడానికి మీకు వీలు కల్పిస్తాయి. మీరు ఏమి చేసినా మీతో కలిసి నివసించేవారు మీతో అంత సంతోషంగా ఉండకపోవచ్చు. స్నేహితులతో జాగ్రత్తగా మాట్లాడండి, ఎందుకంటే ఈరోజు స్నేహ సంబంధాలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాములు మీకు మద్దతుగా ఉంటారు మరియు మీరు కలిసి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయవచ్చు. జీవితంలోని హడావుడి మధ్య ఈరోజు మీకోసం పుష్కలంగా సమయం దొరుకుతుంది. ఇది మీకు కష్టమైన కార్యకలాపాలను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క చెడు ప్రవర్తన మీపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. పాత స్నేహితులను కలవడం లేదా అనుకొని సంభాషణ ఈరోజు ప్రత్యేకంగా మార్చగలవని గణేశుడు చెప్తున్నాడు. కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని భావోద్వేగపరంగా సవాలు చేయవచ్చు. కాబట్టి మీ హృదయానికి మనసుకు మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం. అయినప్పటికీ మీ అంతర్బుద్ధి మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తుంది. సమయం లేకపోవడం వల్ల మీరు వదిలేసిన ఆసక్తులను తిరిగి ప్రారంభించడానికి ఈరోజు అనువైనదిగా ఉంది. సంగీతం, రచన, చిత్రలేఖనం లేదా ఒక కొత్త నైపుణ్యం ఏదైనా మీ హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఒక సృజనాత్మకత ప్రాజెక్టుపై పనిచేస్తుంటే అది మీకు కొత్త శక్తిని అందిస్తుంది. మీ సామాజిక జీవితం ఒక విభిన్నమైన ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. ఒక కార్యక్రమానికి హాజరవ్వడం లేదా ఎవరినైనా ఇంటికి ఆహ్వానించడం మీ మానసిక స్థితిని తేలికపరుస్తుంది. ఈరోజు మీకు శుభప్రదమైన రోజుగా ఉంది. వివిధ రంగాల లాభాలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. ఆదాయం కూడా పెరగవచ్చు. స్నేహితుల వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది, కానీ మీరు వారి కోసం డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు. పర్యాటక ప్రదేశ పర్యటన మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. మహిళా స్నేహితులను కలవడం ఆనందదాయకంగా ఉండవచ్చు. వివాహం చేసుకోవాలనుకునే వారికి వారు కోరుకున్న జీవిత భాగస్వామి దొరికే అవకాశం ఉంది. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఈరోజు మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు శక్తి స్థాయిలు కొద్దిగా తక్కువగా
దూరంగా ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. కాబట్టి మీరు విశ్రాంతి మరియు ఒత్తిడి నివారణపై దృష్టి పెట్టాలి. యోగా మరియు ధ్యానం మీ మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. మీరు చాలా కాలంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంటే సరైన సలహా మరియు చికిత్స తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మీ ఆహారంపై శ్రద్ధ వహించండి మరియు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి. పగటిపూట మీ శరీరం డిహైడ్రేట్ కాకుండా చూసుకోవడానికి తగినంత నీరు త్రాగండి. మీ నిద్ర కూడా ముఖ్యం. సమయానికి పడుకోవడానికి ప్రయత్నించండి మరియు రాత్రంతా బాగా నిద్రపోండి. చిన్నపాటి ఆరోగ్య సమస్యల వల్ల అప్రమత్తంగా ఉండండి మరియు అవసరమైతే వైద్యాన్ని సంప్రదించండి. మీ ఆరోగ్యానికి ఈరోజు ఒక సాధారణ రోజే, కానీ మీరు ముందు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. మీ వృత్తికి కొంచెం సవాలుగా ఉంటుంది. మీరు కొంత అనవసరమైన ఒత్తిడికి లోనవచ్చు. మీరు పనిలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు, ఆందోళన చెందవచ్చు. మీ ప్రణాళికలు మీరు అనుకున్న విధంగా ముందుకు సాగకపోవచ్చు. ఇది మరింత జాగ్రత్త వహించాల్సిన సమయం. మీ పని పట్ల అంకిత భావాన్ని కొనసాగించండి మరియు పరిస్థితులను ఎదుర్కోవడానికి మానసిక బలాన్ని ప్రదర్శించండి. మీ కృషి మరియు సహనం మాత్రమే ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి మీకు సహాయపడతాయి. ఏవైనా పొరపాట్లు లేదా సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి మీరు మీ సహోద్యోగులతో సంభాషించడం ముఖ్యం. జట్టు కృషిపై దృష్టి పెట్టండి, ఎందుకంటే సమిష్టి కృషి మెరుగైన ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక విషయాలు సవాలుగా ఉండవచ్చు. గ్రహస్థానాలు కొంత ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా మీకు అనిశ్చితిగా అనిపించే రంగాల్లో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందైనా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అనవసరమైన ఖర్చులను నివారించండి, ఎందుకంటే అవి మీ బడ్జెట్పై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితికి ప్రశాంతమైన పరిష్కారం కనుగొనడానికి మీరు మీ ఆర్థిక ప్రణాళికను పునఃసమీక్షించుకోవాలి. వీలైతే రేపటికి సంబంధించిన ఏవైనా ముఖ్యమైన ఆర్థిక ఒప్పందాలు లేదా రిస్కులను నివారించండి. ఈ సమయంలో మీ వద్ద ఉన్న వనరులను ఉత్తమంగా ఉపయోగించుకోవడం మంచిది. ఆర్థిక భద్రతపై దృష్టి సారించి దాని ప్రయోజనాలను గమనించండి. ఒత్తిడికి లోనవ్వకుండా మీ ఆర్థిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోవడానికి కొంత సమయం కేటాయించండి. నష్టాలు సంభవించే అవకాశం ఉన్నప్పటికీ ఓర్పును, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండడం ముఖ్యం. ప్రేమ జీవితానికి ఈరోజు సవాళ్లతో కూడిన రోజు కానుంది. మీ సంబంధాల్లో ఉద్రిక్తతలు మరియు అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు మీ భావాలను మీకు ప్రత్యేకమైన వారితో పంచుకోవాలని ఆలోచిస్తుంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంచుకునే మాటలు చాలా కీలకం. ఈరోజు మీ సంభాషణలో ఎలాంటి ప్రతికూలతనైనా నివారించండి. మీ స్వంత భావోద్వేగాల పట్ల శ్రద్ధ వహించండి. మీ సంబంధాలలో సామరస్యాన్ని నెలకొల్పడానికి సహాయపడుతుంది. పాత వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే ఓర్పు వహించండి. మీ భాగస్వామి ఆలోచనలను, భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ఈ సమయంలో మీ ఆత్మతో అనుసంధానం కావడం చాలా అవసరం. మీ అంతరాత్మ చెప్పేది వినండి మరియు మీ విలువలతో రాజీ పడకండి. ప్రేమ విషయాల్లో ఓర్పు, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోండి, ఎందుకంటే అనేక సూచనలను అందిస్తుంది. భావోద్వేగ ఒత్తిడి మధ్య స్పష్టతను కొనసాగించడమే మీకు సరైన మార్గం. తులారాశి వారికి పరిస్థితి సాధారణంగానే కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో కొన్ని సవాళ్లు మరియు ఆందోళనతో నిండి ఉండవచ్చు. మీరు మీ పరిసరాలతో కొంచెం అసౌకర్యంగా భావించవచ్చు మరియు ఇది మీకు ఆందోళన కలిగించవచ్చు. మీ సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మీకు ముఖ్యం. మీ సంబంధాలలో కొంత ఉద్రిక్తత లేదా అభిప్రాయ భేదం ఉండవచ్చు. ఏవైనా అపార్థాలను తొలగించుకోవడానికి మీరు మీ ప్రేమైన వారితో నిష్కపటంగా మాట్లాడవలసి రావచ్చు. ప్రతి పరిస్థితిలోనూ సహనం చాలా కీలకమని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు మీ భావోద్వేగాలపై దృష్టి పెట్టడం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి మీరు ఇష్టపడే కార్యకలాపాల్లో సమయం గడపడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారవేత్తలకు పనిలో కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు లభించవచ్చు. దీనివల్ల వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. దాని సంబంధిత విషయాల్లో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరగడం వ్యాపార విస్తరణకు ప్రయోజనకరంగా ఉంటుంది. వైవాహిక సంబంధాల్లో విజయం లభిస్తుంది. మీ పొదుపు భవిష్యత్తులో కుటుంబానికి ఉపయోగపడుతుంది. మీరు మీ ఆర్థిక నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకోవడం మీకు మంచిది. ఈరోజు మీరు ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒక ముఖ్యమైన పని చివరి నిమిషంలో ఆగిపోయి కొంత నిరాశకు గురి కావచ్చు. వ్యాపారవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏదైనా ఒప్పందాన్ని లేదా అగ్రిమెంట్ను ఖరారు చేయాలి. మీ పిల్లల చదువు, వృత్తి మరియు కంపెనీలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ అత్తామామలతో వ్యక్తిగత లేదా రహస్య విషయాలను పంచుకోవడం మానుకోండి, ఎందుకంటే ఇది భవిష్యత్తులో వివాదాలకు దారితీయవచ్చు.
ఈ రాశి వారు పోలీస్ కేసులకు మరియు కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ సంబంధాల్లో అవగాహన లోపం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడి మరియు చెడు దినచర్య మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. తగినంత నిద్ర, సమతుల్య ఆహారం మరియు విశ్రాంతి ఉండేలా చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చేసి 8, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.